నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికల్లో ఓడిన పార్టీ నేతలు గెలిచిన పార్టీలోకి వెళ్లడం రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది. ఇక పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా చేరికల హడావుడి మొదలైపోయింది. టీడీపీలో చేరుతామంటూ వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. సన్నిహిత నేతల ద్వారా రాయబారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలోకి చేరికల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నారా లోకేష్ డిసైడ్ అయ్యారట. అందుకే చేరికలకు ఇప్పటికిప్పుడు తొందరేమీ లేదని రిజెక్ట్ చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతల విషయంలో కాస్త కటువుగా వ్యవహరించాలని నిర్ణయించిన లోకేష్ పార్టీకి గతంలో నష్టం చేసిన నేతల పట్ల కూడా ఇదే వైఖరి అవలంబించాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆమంచి చీరాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో టీడీపీపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీలో కాపులకు ప్రాధాన్యత లేదని అనగదొక్కుతున్నారని ఆరోపించారు. అయితే 2024 ఎన్నికల్లో ఆ మంచికి జగన్ టికెట్ నిరాకరించారు. చీరాల టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు కేటాయించగా ఆ మంచి ఇన్ఛార్జిగా ఉన్న పర్చూరులో మరో నేతను బరిలో నిలిపారు. జగన్ వైఖరిని నిరసిస్తూ ఆ మంచి కాంగ్రెస్ లో చేరి చీరాల నుంచి పోటీ చేసి మరోసారి పరాజయం పాలయ్యారు. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో టీడీపీకి చెందిన ఓ మంత్రి ద్వారా ఆ మంచి తిరిగి సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. గతంలో పార్టీని వీడిన సమయంలో టీడీపీపై ఆ మంచి తీవ్ర విమర్శలు చేశారని, అలాంటి నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ మంచి బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అక్కడైనా ఆ మంచికి స్వాగతం లభిస్తుందో లేదో చూడాలి.